మీ నాన్నగారు చనిపోయి 3 నెలలు అయింది. ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయాక మనం అందరం తిరిగి ఊరికి వచ్చేసాం కదా! అత్తయ్య గారు ఒంటరిగా ఎలా ఉంటున్నారో పాపం. ఆవిడ ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉండగలరు అని అనిత అనడంతో ఆ మాటలు విన్న ఆనంద్కి ఒక్కసారిగా షాక్ తగిలింది. షేవింగ్ చేసుకుంటూ ఉండగా అతని గడ్డం మీద కోతపడింది. అత్తయ్య గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అనిత చెప్పడంతో అనితకి ఆశ్చర్యం పెరిగిపోయింది. అయినా ఈ వయసులో అత్తయ్య గారు అక్కడ ఒంటరిగా ఎలా జీవిస్తున్నారో నాకు తెలియదు. ఈ వయసులో ఒంటరిగా జీవించడం అంత ఈజీ కాదు అంది అనిత. ఆ మాటలకు ఆనంద్ భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు అనిత? నా చెవులను నేను నమ్మలేకపోతున్నాను. నేను వినేదంతా నిజమేనా? నువ్వు ఇంత హఠాత్తుగా మా అమ్మ గురించి అంత బాధపడటం మొదలుపెట్టావు. నువ్వు ఇంతకుముందు అంతా మా అమ్మని తిట్టుకుని ఉండేదానివి కదా. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా వచ్చిందే ఎందుకు అనగానే అనిత, ఆ రోజులు వేరండి. ఇంతకుముందు అయితే ఆ ఊర్లో మీ అమ్మ మీ నాన్న కలిసి ఉండేవారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవారు. మనం ఎప్పుడూ పండగలకి సెలవులకి వెళుతూ ఉండేవాళ్ళం. ఏదో ఒక 4 రోజులు ఉండి తిరిగి వచ్చేసేవాళ్ళం. అయినా అత్తాకోడళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అత్తగారిని ఊర్లో ఒంటరిగా వదిలేస్తామా? ఇప్పుడు మీ నాన్నగారు కూడా లేరు. ఈ వయసులో మీ అమ్మగారిని ఎవరు పట్టించుకుంటారు? అందుకే వృద్ధాప్యంలో ఉన్న ముసలి అత్తగారిని చూసి నేను జాలిపడుతున్నాను. నేను చూసుకుంటాను అంటున్నాను. మీరు త్వరగా వెళ్ళి మీ అమ్మని తీసుకురండి అని చెప్పింది అనిత. ఆ మాటలకి ఆనంద్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆనంద్ ఇలా ఆలోచించటం మొదలుపెట్టాడు. తిను నా భార్య అనితేనా, లేదంటే వేరే ఎవరినైనా అనుకున్నాడు. ఎందుకంటే తన భార్య కలలో కూడా ఇలాంటి మాటలు చెప్తుందని ఆనంద్ ఊహించలేదు. నా భార్య నా తల్లి గురించి ఇంత చింతిస్తుందా? కాలక్రమేణా తను ఎంత మారిపోయిందో అని మనసులోనే సంతోషించాడు. అతని చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఈ వయసులో మా అమ్మ ఒంటరిగా అక్కడ ఎన్ని బాధలు పడుతుందో అనుకుంటూ తల్లికి ఫోన్ చేశాడు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఊర్లో ఎలా ఉంటున్నావో అని. అనిత, నేను చాలా బాధపడుతున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చేసి మాతో పాటు ఎందుకు ఉండకూడదు అనగానే, బాబు మీరు నా పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో నాకు బాగా తెలుసు. అయితే నాకు ఇక్కడ బాగానే ఉంది. అనవసరంగా ఎందుకు ప్రశాంతతను చెడగొట్టుకోవటం? నీ భార్య అనితకి కూడా నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. అనవసరంగా మనస్పర్ధలు రావటం తప్ప ఏమీ ఉపయోగము ఉండదు. నాకు మీ నాన్నగారి పెన్షన్ వస్తుంది. ఈ వయసులో గౌరవంగా నేను ఈ ఇంట్లోనే బ్రతుకుతాను. నేను ఇక్కడ పెన్షన్ గురించి చెప్పిన మాట విని ఆనంద్ గుండెల్లో చెల్లించి పోయింది. బహుశా అనిత ఆ పెన్షన్ డబ్బు కోసం అత్యాశతో ఏమైనా ఉందా? అందుకే మా అమ్మని తీసుకొచ్చి మాతో పాటు ఉంచుకోవాలనుకుంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. మళ్ళీ తానే మనసులోనే లేదు అనిత అంత చెడ్డది ఏం కాదు అని తనని తాను ఓదార్చుకున్నాడు. వెంటనే ఆనంద్ తన తల్లితో, అమ్మ ఈ ఒంటరితనంలో నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని మేము కోరుకుంటున్నాము. ఈ ఇంట్లో మీ గౌరవానికి ఏ లోటు ఉండదు. స్వయంగా అనితే మిమ్మల్ని తీసుకురమ్మని నాతో చెప్పింది. మీ కోడలే నీ గురించి ఆందోళన చెందుతుంది. నేను ఈ వారమే బయలుదేరి వస్తున్నాను. నువ్వు నాతో పాటు వచ్చేద్దువు కానీ అనగానే జానకమ్మ గారు, బాబు ఆనంద్, ఇది చాలా మంచి విషయం. అనిత నా గురించి ఆలోచించడం నాకు చాలా ఆనందాన్ని తెస్తుంది. ఈ జీవితానికి నాకు అది చాలు అని చెప్పింది. అప్పుడు ఆనంద్, అమ్మ నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు మన వాళ్ళతో గడిపే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు వాళ్ళని బాగా చూసుకోవచ్చు. వాళ్ళు కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు అని చెప్పాడు ఆనంద్. మాటలు విన్న అనిత తన గది నుంచి బయటికి వచ్చి, అత్తయ్య గారితో మాట్లాడుతున్నారా? ఏది ఫోన్ ఇలా ఇవ్వండి,
నేను కూడా మాట్లాడతాను అంటూ ఆనంద్ చేతి నుంచి ఫోన్ తీసుకుంది. అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నేను మీ అబ్బాయి మీ గురించే ఆందోళన పడుతున్నాం. ఒక్కరే ఎలా ఉంటారో ఏమో అని కొడుకు కోడలు ఉన్నా కూడా తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారని అందరూ అనుకుంటారు. అన్నిటికీ మించి మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు? పెద్ద దిక్కుగా ఉండటానికి మీకు కూడా మేం తప్ప ఇంకెవరూ లేరు కదా. ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం మా బాధ్యత కదా అంది అనిత. అలాంటి మధురమైన మాటలు కోడలి నోటి నుంచి విన్న జానకమ్మ గారు చాలా సంతృప్తి చెందారు. ఆవిడ తన కొడుకు కోడలితో కలిసి జీవించడానికి అంగీకరించారు. 2 రోజులు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆనంద్ అనిత ఆదివారం సొంతూరికి చేరుకున్నారు. వెళ్ళేటప్పుడే అనిత ఆనంద్తో ఇప్పుడు అత్తయ్య గారు మనతో వచ్చేస్తున్నారు కదా, ఆ ఊరిలో ఉన్న ఇంటిని అద్దెకిచ్చేద్దాం. అలా అయితేనే ఇల్లు నీట్గా పాడుపడి పోకుండా ఉంటుంది, మనకి ఆదాయం కూడా వస్తుంది అని చెప్పింది. అప్పుడు ఆనంద్, ఈ విషయాన్ని నేను ఎలా నిర్ణయిస్తాను? అది అమ్మ నిర్ణయం కదా, ఆ ఇల్లు అమ్మదే కదా. తన వృద్ధాప్యాన్ని ఆనందంగా గౌరవంగా గడిపేందుకు మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆ ఇల్లు కట్టారు అని చెప్పాడు. ఆనంద్ ఇంటికి వెళ్ళాక అనిత అత్తగారితో కూడా ఆ ఇంటిని అద్దెకిచ్చేయమని చెప్పింది. జానకమ్మ గారు సంతోషంగా ఆ ఇంటిని అద్దెకిచ్చేసి కొడుకు కోడలతో పట్టణానికి వెళ్ళిపోయారు. జానకమ్మ గారి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తన భర్తతో 40 ఏళ్ళు వైవాహిక జీవితాన్ని గడిపిన ఇంటిని విడిచి వస్తూ ఉంటే ఏదో కోల్పోయినట్టుగా అనిపించింది జానకమ్మ గారికి. జానకమ్మ గారు ఇలా అనుకోవటం మొదలుపెట్టారు. నేను కేవలం నా ఇంటిని మాత్రమే విడిచి రావటం లేదు, ఆ ఊరిలో ఆ ఇల్లు మాత్రమే కాదు, నా ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ప్రతి బాధలోనూ సంతోషంలోనూ నాతో ఉండే చాలా బంధాలని నేను విడిచి వెళ్తున్నాను అనుకున్నారు. కానీ సిటీలో అలా ఉండదు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోరు. పల్లెటూరు జీవితానికి సిటీ జీవితానికి చాలా తేడా ఉంటుంది అనుకుంది. కానీ కొడుకు కోడలు మనవళ్ళు వారందరితో కలిసి ఉండటం ఆమెకి సంతోషంగా అనిపించింది. అలా కొన్ని రోజులు బాగానే గడిచాయి. జానకమ్మ గారు పల్లెటూరులో తన పనులన్నీ తానే చేసుకుంటూ ఉండటంతో కొడుకు ఇంటికి వచ్చాక కూడా ఖాళీగా ఉండలేకపోయింది. ఆమె ఇంటి పనులన్నీ చేస్తూనే ఉండేది. మనవడి బాగోగులు చూసుకుంటూ ఉండేది. కొడుకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ కోడలికి ప్రతి పనిలోనూ సహాయం చేసేది. మనవడు మనవరాలు కూడా నానమ్మ సాంగత్యానికి ఎంతో సంతోషించారు. మరొకవైపు క్రమక్రమంగా అనితను ఇంటి పనులన్నిటికీ దూరంగా ఉండటం ప్రారంభించింది. తరచుగా టీవీ చూడటం, తలనొప్పని, కాళ్ళు నొప్పులని, ఆ నొప్పి ఈ నొప్పి అని సాకులు చెబుతూ గడిపేస్తూ ఉండేది. అంతేకాకుండా అత్తయ్య గారు, మీరు పాయసం చాలా బాగా చేస్తారు, ఈరోజు నాకు తినాలనిపిస్తుంది, మీరు నా కోసం చేస్తారా? ఈరోజు నాకు బొబ్బట్లు తినాలనిపిస్తుంది, చేసి పెడతారా అంటూ అవి ఇవి తనకు ఏం కావాలో ప్రేమగా చెప్తున్నట్టే చెప్పి చేయించుకొని తినేది. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జానకమ్మ గారికి క్షణం కూడా తీరక లేకుండా పోయింది. ఆమెకి పని చేయటానికి ఎలాంటి సమస్య లేదు. కోడలు ప్రేమగా మాట్లాడుతూ లౌక్యంగా పనులన్నీ చేయించుకుంటుందని జానకమ్మ గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్నడూ లేనిది కోడలు అంత ప్రేమ చూపించడంతో జానకమ్మ గారు సంతోషంలో మునిగి తేలుతున్నారు. వారం రోజులుగా పని మనిషి రాకపోవడంతో ఇంట్లో పనులన్నీ జానకమ్మ గారి మీద పడ్డాయి. ఆమె ఇల్లు ఊడ్చి తుడుస్తూ ఉండగా అనిత ఫోన్లో మునిగిపోయింది. మనవడు అకస్మాత్తుగా తడి నేలపై నడుచుకుంటూ నానమ్మ దగ్గరికి వెళ్ళబోతూ జారిపడ్డాడు. అది చూసిన జానకమ్మ గారు గబగబా మాప్ అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనవడిని కౌగిలించుకోబోయారు. అది చూసిన అనిత ఫోన్ కట్ చేసి, అత్తయ్య గారు చేతులు కడుక్కోకుండా బాబుని తాకొద్దు, మురికి చేతులతో బాబుని పట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయని కోపంగా చెప్పి బాబుని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. జానకమ్మ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఆమె తన కోడల వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కోడలు తన బిడ్డను నానమ్మ దగ్గరకు రానివ్వలేదు. ఆమె ఇంట్లో ఏదో తప్పును కనుగొనడం ప్రారంభించింది. మెల్లమెల్లగా కోడలు ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నీ జానకమ్మ గారిని బాధించడం ప్రారంభించాయి. ఆనంద్ ఒక్కసారి
తన తల్లి ఎక్కువ పని భారంతో బాధపడుతుందని తన మనసులోనే ఫీల్ అయ్యేవాడు. తన తల్లికి వయసు అయిపోయిందని, ఇప్పుడు ఎక్కువ పని చేయించొద్దని తన భార్యకి కూడా చెప్పేవాడు. అప్పుడు అనిత ఈ వయసులో ఇంకేం చేయాలి, ఆమె రోజంతా ఖాళీగానే ఉంటున్నారు, ఇంట్లో పనులు చేస్తే తప్పేంటి అంది అనిత. ఆనంద్ ఆ మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాడు. జానకమ్మ గారు కూడా కొడుకు కోడలు మాటలు విన్నారు. అయితే వారి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని ఆమె వారితో ఏమీ మాట్లాడలేదు. ఒకరోజు ఆనంద్ ఆఫీస్కి బయలుదేరాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత అనిత జానకమ్మ గారితో మాట్లాడుతూ, అత్తయ్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెప్తాను. మీరు వచ్చాక మా ఖర్చులు చాలా పెరిగిపోయాయి, కానీ మీ అబ్బాయి ఆదాయం మాత్రం మారలేదు. మీ అబ్బాయి జీతం తక్కువ. ఇలాంటి ఇంటిలోనూ పిల్లల ఖర్చులు, మందుల ఖర్చులు, వీటన్నిటికీ నెల నెలా వచ్చే జీతం సరిపోవటం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఊర్లో మన ఇంటికి అద్దె వస్తుంది కదా, అది మాకు ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఇంటి అద్దె ఇంకా మీకు వచ్చే పెన్షన్ డబ్బులు మాకు ఇవ్వండి. ఇంటి ఇన్బ్యాలెన్స్ కట్టాలడానికి ఇంటి ఖర్చులకి, మీ ఖర్చులకి మాకు కొంచెం సులువుగా ఉంటుంది. మీ ఖర్చులన్నీ మేమే చూసుకుంటున్నాం కాబట్టి మీకు డబ్బుతో అవసరం ఏమీ ఉండదు కదా అంటూ చెప్పింది. కోడలు మాటలు వినగానే జానకమ్మ గారు ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు. నా కోడలు గురించి నాకు బాగా తెలుసు, కానీ నేను ఎంత తెలివి తక్కువదాన్ని. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని, నన్ను ద్వేషించటం మానేసి ప్రేమగా చూసుకుంటుందని పిచ్చిదానిలా నమ్మాను. అయినా వృద్ధాప్యంలో నాకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చి నాకు ఎవరు సేవ చేస్తారు? ఈ ముసలిదాన్ని ఏం లాభం లేకుండా ఎవరు గౌరవిస్తారు? నేనే పిచ్చిదాన్ని. కోడలి ప్లాన్ను నేను అస్సలు పసిగట్టలేకపోయాను. అయితే కొడుక్కి డబ్బు కావాలంటే ఇవ్వటంలో తప్పులేదు. వాళ్ళకి నేను వచ్చాక నిజంగానే ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్నారేమో కాబట్టి ఇంటి అద్దె, పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఆవిడ నిర్ణయించుకున్నారు. ఒకరోజు జానకమ్మ గారు తన ఇంటి బాల్కనీలో కూర్చొని ఉంది. బాల్కనీలోంచి పార్కు కనిపిస్తుంది. ఆమె చాలాసార్లు అనుకుంది కాసేపు పార్కు వెళ్ళి నడవాలి అని, కానీ ఇంట్లో పనులతో సమయం కుదరకపోవడంతో వెళ్ళలేకపోయింది. అయితే ఈరోజు తన కోడలు మాటలు వింటూనే గుండె తరుక్కుపోయింది. దాంతో పనేమీ చేయబుద్ధి కాకపోవడంతో సాయంత్రం వాకింగ్కి వెళ్ళింది. పార్కులో నడిచి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. కోడలు ఫోన్లో మునిగిపోయింది. అనిత అత్తగారు వచ్చిన విషయాన్ని కూడా గమనించకుండా ఫోన్లో తన తల్లితో మాట్లాడుతూనే ఉంది. మా అత్తగారు పని మనిషిలా ఇంటి పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఊర్లో ఉన్న ఇంటి అద్దె, మా అత్తయ్య గారికి వచ్చే పెన్షన్ కూడా నా చేతుల్లోకి రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు నీ కూతురు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా అంటూ నవ్వుతుంది. కోడలు మాటలు విని జానకమ్మ గారికి ఆశ్చర్యంగాను బాధగాను అనిపించింది. జానకమ్మ గారికి ఇంకా ఆ ఇంట్లో ఉండాలని అనిపించలేదు. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంది. తిరిగి ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అయితే అప్పటికే ఆ ఇల్లు అద్దెకిచ్చేసింది. సంవత్సరం పాటు అగ్రిమెంట్ కూడా రాశారు అన్న విషయం గుర్తుకు రాగానే ఒక్కసారిగా విచారం అంటూ ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. నా స్థితి పని మనిషి మాత్రమేనా? అనిత నాకు పని చెబుతుంటే ఇప్పటి వరకు నేను నా కోడలికి సహాయం చేస్తున్నాను అని అనుకున్నాను, కానీ ఆమె నా గురించి ఇలా ఆలోచించిందని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకుంటూ చాలాసేపు ఆ విషాద సంఘటన గురించి ఆలోచిస్తూనే ఉండిపోయారు జానకమ్మ గారు. ఆ రోజు నుంచి రోజు జానకమ్మ గారి మనసు బాగోక పార్కుకి వెళ్ళటం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆవిడకు అక్కడ పార్కులో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. పార్కులో జానకమ్మ గారికి ఒక అమ్మాయి బాగా క్లోజ్ అయింది. తన పేరు ఇందు అత్తగారు నెల రోజుల క్రితం మరణించారు. మాటల మధ్యలో ఇందు జానకమ్మ గారితో, నేను కూడా జాబ్ చేస్తున్నాను, నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే, ఇప్పటి వరకు వాళ్ళని మా అత్తగారు చూసుకునేవారు, ఇక్కడ పిల్లలకు
డే కేర్ కూడా లేదు కాబట్టి వాళ్ళని ఎక్కడ వదిలి వెళ్ళే అవకాశం నాకు దొరకలేదు. అందుకే నెల రోజులుగా నాకు ఆఫీస్కి వెళ్ళే అవకాశం దొరకలేదు. ఇది ఇలాగే కొనసాగితే నేను జాబ్ని మానేయాల్సి వస్తుందేమో అంటూ బాధగా చెబుతుంది. ఇందుకు మాటలు విన్న తర్వాత జానకమ్మ గారు, అమ్మ ఇందు, నీకు అభ్యంతరం లేకపోతే నీ పిల్లలను నేను చూసుకుంటాను, మీరు ఎక్కడ ఉంటారు అంటూ ఇందు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది. నా పేరు జానకమ్మ, ఇదిగో మా ఇల్లు ఇక్కడే, నేను ఎదురుగా ఉన్న ఆ అపార్ట్మెంట్లోనే ఉంటాను. నేను అనిత వాళ్ళ అత్తగారిని, నా కొడుకు ఆనంద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు అంటూ చెప్పారు జానకమ్మ గారు. జానకమ్మ గారి మాటలు విన్న తర్వాత ఇందుకు చాలా రిలీఫ్గా అనిపించింది. ఇందు తన ఇద్దరు పిల్లల్ని జానకమ్మ గారి దగ్గర వదిలి తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిపోయింది. జానకమ్మ గారు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చారు. ఆ పిల్లల్ని జానకమ్మ గారిని చూసిన కోడలు ఆశ్చర్యపోయి పిల్లల గురించి అడిగింది. జానకమ్మ గారు, ఈ ఇద్దరు పిల్లలు ఇందు పిల్లలు, మన పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు, నేను వాళ్ళని చూసుకోవాలని నిర్ణయించుకున్నాను, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను, నాకు టైం పాస్ అవుతుంది, కొంత డబ్బు కూడా వస్తుంది అని చెప్పింది. అమ్మ, ఇది నగరం, మీ గ్రామం కాదు, ఇక్కడ ఇలాంటివన్నీ జరగవు, పిల్లల్ని మీరు ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలేయండి అని అనిత చెప్పింది. అప్పుడు జానకమ్మ గారు, అనిత, నేను చాలా రోజుల నుంచి నా సొంతంగా ఏదైనా పని చేయాలని అనుకుంటున్నాను, అప్పుడు నాకు అవకాశం రాలేదు, అయితే పార్కులో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పగానే ఈ పని ఎందుకు మొదలు పెట్టకూడదు అనుకున్నాను, నేను నా సొంత గుర్తింపు సృష్టించుకోవాలి అనుకుంటున్నాను అంటూ చెప్పారు జానకమ్మ గారు. ఆ మాటలు విన్న అనిత నవ్వుతూ, నీకు ఇంకా ఎంత జీవితం మిగిలి ఉందని ఈ వయసులో గుర్తింపు కోసం పాకులాడుతున్నారా, మీ వయసు ఎంతో అసలు మీరు గుర్తుందా, వృద్ధాప్యంలో ఈ పిల్లల్ని చూసుకోవటం మీ వల్ల అవుతుందా, రేపు మీకేమైనా అయితే ఎవరు చూసుకుంటారు, ఇలాంటి పనులు చేసి మా నుంచి ఏమీ ఆశించకండి, మర్యాదగా నేను చెప్పిన పనులన్నీ చేస్తూ పెట్టింది తిని ఒక మూలన పడి ఉండండి అంది అనిత. నోటి నుంచి అలాంటి మాటలు విన్న జానకమ్మ గారు, సరే నీకు ఇష్టం లేకపోతే రేపటి నుంచి ఈ పిల్లల్ని తీసుకురాను, అయితే ఈ పిల్లలు ఈ రోజుకి ఇక్కడే ఉంటారు అని చెప్పారు. వామ్మో, లేదు, నేను ఈ పిల్లల్ని ఒక్క గంట కూడా తట్టుకోలేను, ఇది నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనిత. జానకమ్మ గారు పిల్లల్ని తన గదిలోకి తీసుకువెళ్ళి కాసేపు ఆడించిన తర్వాత సాయంత్రం పార్కుకి తీసుకువెళ్ళారు. పార్కులో ఆడిపిస్తూ ఉండగానే ఇందు ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని తీసుకువెళ్ళిపోయింది. పిల్లల్ని ఇందుకు అప్పచెప్పిన తర్వాత జానకమ్మ గారు ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కోడలు అన్న మాటలు తలుచుకుంటూ ఆవిడ కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఈ వయసులో నేను ఏర్పరచుకోలేనా, వృద్ధాప్యం వచ్చేసింది అంటే ఇంకా నేను నా చావు కోసం ఎదురు చూడటం తప్పితే ఇంకేమీ చేయలేనా అంటూ తన భర్త ఫోటో చూస్తూ చెప్పారు. ఆకస్మికంగా తన భర్త తనకు ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా అనిపించింది. ఆ సమయంలో తను బాగా ఆలోచించి ఇక్కడే ఉండి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని భావించింది. కొడుకు ఆనంద్ ఆ రాత్రి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు జానకమ్మ గారు తన ప్లాన్ గురించి కొడుకుతో చెప్పారు. తర్వాత ఆనంద్ తన తల్లి కోరికని తెలుసుకొని చాలా సంతోషిస్తాడు. అప్పుడు కోడలు అనిత, ఈ వయసులో మీ అమ్మ ఎందుకు ఈ పని చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు, ఆవిడ డే కేర్ సెంటర్ పెట్టి పిల్లల్ని చూసుకోవటం మొదలు పెడితే ఇంట్లో పనులు పిల్లల పనులు ఎవరు చేస్తారు అంది అనిత. నువ్వు ఖాళీగానే ఉంటావుగా, కావాలంటే ఈ ఇంట్లోనే కూర్చొని ఇంట్లో పనులు చేసుకో, మా అమ్మ తన ఇష్ట ప్రకారం తను చేయాలనుకున్న పని చేస్తుంది అని భార్యకు సమాధానం ఇచ్చాడు ఆనంద్. అమ్మ, రేపు నీకోసం స్థలం ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనంద్ తర్వాత కోడలు కోపంతో వచ్చి జానకమ్మ గారి మీద అరిచింది. ఆమె కేకలు వేయకముందే నేను నా జీవితంలో
ఏం చేయాలనుకుంటున్నానో అది చేస్తాను. ఇక నుంచి నా జీవితం ఎలా ఉండాలో నేనే నిర్ణయించుకుంటాను అని చెప్పి జానకమ్మ గారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇది విని కోడలు ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు ఆనంద్ తన తల్లికి అక్కడే దగ్గరలో ఒక ఫ్లాట్ వెతికిచ్చాడు. అతడి దాన్ని అద్దెకి తీసుకున్నాడు. అప్పటి నుంచి జానకమ్మ గారు తన పెన్షన్ డబ్బులు ఊర్లోని ఇంటికి వచ్చే అద్దె డబ్బులు కోడలికి ఇవ్వకుండా డే కేర్ సెంటర్ కోసమే ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఈరోజు ఉదయాన్నే తయారై జానకమ్మ గారు అక్కడికి వెళ్ళారు. ఇందు తన 2 పిల్లల్ని జానకమ్మ గారి దగ్గర ఆ ఫ్లాట్లో వదిలి వెళ్ళేది. ఆమె ఎటువంటి చింత లేకుండా ఆఫీస్కి వెళ్ళటం ప్రారంభించింది. జానకమ్మ గారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల అక్కడ ఉన్న ఇతర తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తమతో ఉంచుకోమని జానకమ్మ గారిని అడగటం మొదలుపెట్టారు. మరో 7-8 మంది పిల్లలు సెంటర్లో చేరారు. జానకమ్మ గారు కూడా ఒక అమ్మాయిని సహాయంగా పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది. పిల్లలకి శుభ్రమైన ఆహారం వండి పెట్టడం, పిల్లల్ని జాగ్రత్తగా ఆడించడం చూసిన మరికొంతమంది తల్లిదండ్రులు కొద్ది రోజుల్లోనే తమ పిల్లల్ని జానకమ్మ గారి దగ్గర వదిలి వెళ్ళటం ప్రారంభించారు. ఆ ఫ్లాట్ సరిపోక కొద్ది రోజుల్లోనే మరొక పెద్ద ఫ్లాట్ మారాల్సి వచ్చింది. జానకమ్మ గారి దగ్గరకు ఇప్పుడు 50 మంది పైగా పిల్లలు వస్తున్నారు. దాంతో జానకమ్మ గారు తన డే కేర్ కోసం మరో 4 హెల్పర్లను నియమించుకుంది. క్రమక్రమంగా జానకమ్మ గారి డే కేర్ సెంటర్ చాలా ప్రసిద్ధి చెందింది. జానకమ్మ గారు చాలా ఆలోచించి డే కేర్ సెంటర్ కోసం ఒక మంచి బిల్డింగ్ చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్, ఒక పార్కు ఉన్న స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. చాలామంది హెల్పర్లను పెట్టుకున్నారు. జానకమ్మ గారు ఉద్యోగాలు చేస్తూ నెల డబ్బులు కట్టి వారి పిల్లల్ని కాకుండా కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేని పేద వాళ్ళ పిల్లల్ని కూడా ఫ్రీగా కే సెంటర్లో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళని రోజంతా మంచి ఆహారం ఇస్తూ జాగ్రత్తగా ఆడిస్తూ జాగ్రత్తగా చూసుకునేవారు. ఇప్పుడు జానకమ్మ గారు కేర్ సెంటర్లో 300కు పైగా పిల్లలు ఉన్నారు. జానకమ్మ గారు తనలాగా ఏదో సాధించాలి అని ఆశపడే వృద్ధులకు తమ అనుభవంతో పిల్లల్ని బాగా చూసుకోగలిగే ఆడవాళ్ళకి కేర్ సెంటర్లో ఉద్యోగాలు కల్పిస్తూ చాలామందికి సహాయం చేసేవారు. రాను రాను జానకమ్మ గారిని ఆ కమ్యూనిటీలో వాళ్ళందరూ చాలా గౌరవంగా చూడటం మొదలుపెట్టారు. జానకమ్మ గారు తనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు అనిత ఆనంద్తో ఏదో పని మీద ఆ డే కేర్ సెంటర్ దగ్గరికి వెళ్ళారు. ఆనంద్ కార్ పార్క్ చేయటం కోసం వెళ్ళాడు. లోపలికి వెళ్తున్న అనిత అక్కడ ఉన్న ఇందు ఎవరు మీరు అని అడిగింది. అప్పుడు అనిత నా పేరు అనిత, నేను జానకమ్మ గారి కోడల్ని అని చెప్పింది. అప్పుడు ఇందు నవ్వుతూ ఒకప్పుడు జానకమ్మ గారు ఎవరు మీరు అని అడిగితే నేను అనిత వాళ్ళ అత్తగారిని అని తనని నాకు పరిచయం చేసుకున్నారు. ఈరోజు నేను జానకమ్మ గారి కోడల్ని అని నువ్వు చెప్పుకునే అంతగా ఆవిడ గుర్తింపు సంపాదించుకున్నారు అంది. ఇందు మాటలు విన్న అనితకు సిగ్గుతో తలదించుకుంది. ఆ రోజు అత్తగారిని ఎంత చులకనగా చూశాను. ఈ వయసులో గుర్తింపు సాధించాలని ప్రాకులాడుతున్నారా? కాటికి కాళ్ళు చాపిన వయసులో గుర్తింపు తెచ్చుకొని ఏం సాధిస్తారు అంటూ ఎగతాళిగా మాట్లాడాను. సానుభూతి మాటలు చెప్పి తీసుకొచ్చిన నా ఇంటికి పని మనిషిని చేశాను. కానీ ఆవిడ పట్టుదలతో వయసు కూడా లెక్క చేయకుండా ఈరోజు సమాజంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవిడ రోడ్డు మీద వెళ్తుంటే ఆవిడ సహాయం పొందిన పేదవాళ్ళందరూ ఆవిడకి చేతులెత్తి మొక్కుతున్నారు. వయసు అనేది అసలు సమస్య కాదని, పట్టుదలతో కష్టపడితే అనుకున్నది ఏదైనా సాధించవచ్చని అత్తగారు నిరూపించారు అనుకుంటూ అనిత తాను అత్తగారితో ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపడింది. అంతలోనే కారు పార్కు చేసి అక్కడికి చేరుకున్న ఆనంద్ చూసావా అనిత, ఆ రోజు నువ్వు పని మనిషిగా చూసిన మా అమ్మ ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి వయసు అడ్డు రాదని నిరూపించింది. ఈ వయసులో కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతుంది. ఎంతోమంది ఒంటరి ఆడవాళ్ళ తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తుంది. పిల్లల కోసం ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళందరూ ఈరోజు మా అమ్మ కారణంగానే నిశ్చింతగా తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మా అమ్మని చూస్తుంటే నాకు